రైట్, అందరూ రెడీగా ఉన్నట్టే కదా. మేము కూడా వార్తలు చెప్పనీకి సిద్ధంగా ఉన్నాం. నా పేరు ప్రియాంక, మీరు చూసేది అదుర్స్ న్యూస్. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి. పట్నంలో ఎక్కడ చూసినా జోరుగా వానలు, ఫైలంగా ఉండరని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ₹70 కిలో టమాటాలు, మన దగ్గర కూడా తగ్గితే మంచుకుంటారని అంటున్నారు జనాలు. గోడల పైన టీచర్ల పాఠాలు, ఓ పార్ నజర్ పెట్టుండని అడుగుతున్నారు చదువు చెప్పే సార్లు. తెలంగాణలో టికెట్ల మీద లొల్లిలు, దానికి తగ్గట్టే చేస్తున్నారు లీడర్ల ఆలోచనలు. ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారంట పోలీసులు. గిదేం పద్ధతి అని గరమవుతున్నారు కమలం పార్టీ లీడర్లు. పట్నంలో ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్, ఆనలకు తిప్పలు పడుతున్నారు పబ్లిక్. అబ్బబ్బబ్బా, ఏం వానలు పోండ్రి. బయటకు రావాలంటే పానమంతా జల్లు మంటాంది. అరే, మళ్ళా వాన చిన్న కొడతలేదు, జరింత పెద్దగన్నా కొడతలేదు. మోదాం కొడుతున్నది కానీ చిన్న చిన్న చినుకులు పడతాన్నాయి. ఇక నేనైతే ఎట్లనో అట్లా కొలువుకొచ్చినా గాని చెప్పుడు యాది మర్చినా. ఇప్పుడు మన పట్నంలా వాన పడ్డదంటే ఖతం, పబ్లిక్ మస్తు పరేషాను. గిట్లా కాదు గాని ఓ పారికి వాన ముచ్చట్లని అరుచుకుని వద్దాం పాండ్రి. అబ్బాబ్బా, ఏం వానాలు రా నాయన. 3 రోజుల సంది ఒకటే వాన, బయటికి పోదామన్నా లోపలికి రావాలన్నా మస్తు తిప్పలవుతున్నది. 3 రోజుల సంది మన తాన వాన ముస్తరు మస్తుగానే ఉన్నది పోండ్రి. ఇక అంతటేమో కానీ పట్నంలో మాత్రం వాన చినుకులు పడ్డాయంటే కథం, పబ్లిక్ మస్తు గోసలే. పట్నంలో ఎక్కడ చూసినా వాన చినుకులే, ఎక్కడ చూసినా రోడ్ల మీద వరదలై పారుతున్న వాన నీళ్లు. పబ్లిక్ కాలు బయట పెడదామంటే మస్తు భయం అవుతున్నదట. ఇక పట్నంలో వాన ఏ తిరుగున్నదంటే హుసేన్ సాగర్ నిండిపోయింది, అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చిన్న చెరువులు నిండి మత్తలే దునుకుతున్నాయంట. ఇక ఎక్కడ చూసినా జోరుగా వానలు, మనుషులు బయటికి పోతే కథం, ఒకల మొగలు ఒకలు కనబడకుండా వాన ముసరే ఉన్నదట. మొత్తము మస్తు పర్సన్ అవుతున్నారు పట్నం పబ్లిక్ అయితే. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మియాపూర్, అత్తాపూర్, కుకట్పల్లి, కోంపల్లి, నాంపల్లి, కోటి, ఎల్బీనగర్, హైట్ నగర్, నాగోల్, దుర్గంచేరు, రాయదుర్గు. ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఆయనతో వాన నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్. ఉత్త టైంలోనే మన పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ దానికి తోడు వానలు పడేసరికి పట్నంలో పబ్లిక్ మస్తు గోస అవుతున్నాయి ఈ ట్రాఫిక్ తోని. ఇక పొద్దుగా లేచి కొలువు పోయేటోళ్ళకైతే మస్తు తిప్పలు అవుతున్నాయని చెప్పుకోవాలి. రోజు ఆఫీస్కి అందరు గంటలు పోయేటోళ్ళు అట, కానీ ఇవాళ మాత్రం అందరికి గంట, అర్ధ గంట, 2 గంటల దాకా అయిందంట. హాన నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసరికి భాగ్యనగరంలో బండ్లు నడపాలంటే పబ్లిక్ మస్తు భయం అవుతున్నది. ఇక నిన్న మొన్న కార్లలో, బస్సులలో కూడా పోతే మస్తు తిప్పలు అవుతుందని మెట్రో ఎక్కితే ఇవాళ మెట్రోలో కూడా ఫుల్గా జనాభానట. మొత్తానికైతే ఈ పొద్దుల వానలు ఇంకా 2-3 రోజులు పడేట్టు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఎందుకని మంచిది పబ్లిక్ జర పైలం, అవసరం ఉంటేనే అవతల పోండ్రి. మన తానిప్పుడు ట్రెండింగ్ లో ఏం నడుస్తున్నాయి? 2 నడుస్తున్నాయి. ఒకటేమో ధరలు పెరిగిన టమాటాలు అయితే, ఇంకోటి ఇప్పుడు పడుతున్న వానలు. సరే, ఈ వానల ముచ్చట పక్కన పెట్టుండ్రి, కొద్దిసేపు మనం టమాటాల గురించి మాట్లాడుకుందాం. మళ్ళా టమాటాల గురించి పేరు దేయంగానే పరేషాన్ కాకుండ్రి, జరగిది మంచి వార్తనే. గందుకోసమే గా ముచ్చట మీకు కూడా చెప్దామని పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా గా వార్త ఏందో చెవులేసుకోండ్రి.
ఇక ఇక్కడ ముచ్చట ఏందంటే మరి ఇప్పుడు ఒక 10 రోజుల సంధి మన దగ్గర ఏం నడుస్తుందంటే ఎవరైనా ఏం చెప్తారుల్లా ఏమున్నది ధరలు పెరిగిన టమాటాల ట్రెండ్ నడుస్తుంది. ఇక గిట్ల టమాటాలు ఉన్న పొలంగా రేట్లు పెరిగేసరికి పబ్లిక్ కు మస్తు తిప్పలైతుంది. ఇక కొంతమంది అయితే చూసిండ్రు ధరలు తగ్గిస్తారా లేదా అని చాలా మంది ధర్నాలు కూడా చేసిండ్రు. అయినా సుతా టమాటాల రేట్లు పెరుగుతున్నాయి గానీ తగ్గుతలేవంట. ఇక మొత్తానికి ఇప్పుడు సర్కారు ఏం ఆలోచన చేసిందో ఎట్లా చేసిందో తెలియదు కానీ మొత్తానికి ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఆలోచన ఏందంటే టమాటాల ధరను కిలో 80 రూపాయల నుంచి 70కి తగ్గించిండ్రంట. మళ్ళీ గిది మన దగ్గర గిట్లా అయిందని అనుకునేరు. గా పక్క రాష్ట్రమైన ఢిల్లీ గట్లనే ఇంకో దగ్గర ఇప్పుడు గీ రేట్లను అమలు చేసిండ్రంట. మొత్తానికి ఇప్పుడు సగంలో సగం రేట్లు తగ్గించిండ్రనే చెప్పొచ్చు. గట్లనే మన తాన కూడా గా రేట్లు తగ్గిస్తే జరగా సామాన్య ప్రజలను ఆదుకున్నోళ్ళు అవుతారని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా ఏమున్నది ఏమైనా ఒక్క మంచి గమ్మత్ వార్త చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ముచ్చట మాత్రం జరింత బాధాకరమైన ముచ్చటనే. ఓ లీడర్లు మీరు అన్ని పనులు చేస్తున్నారు, ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కనపడుతున్నాయి, కానీ సార్లు అక్కడక్కడ ఇగో గిసోంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, జరోపార్ నజరు పెట్టుండ్రి. అవో ఇక్కడ కనబడే సారేంది నల్ల బోర్డు మీద రాయాల్సిన రాతలు తెల్ల గోడ మీద రాస్తున్నాడని పరిశాన్ కాకుండ్రి. ఇక్కడ ఒక ముచ్చట ఉన్నది. గది ఏంటంటే అవొక ఖమ్మం దగ్గర ఉన్న ఓ సర్కారు బల్లే చదువు చెప్పే సార్లకు రాయనీకి పాఠాలు చెప్పనీకి అక్కడ తరగతి గదులలో నల్ల బోర్డులు లేవంట. ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఇక మనూరు మనబడి పనులు చూస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడిన చందనంగా మారింది అన్నట్టుగా ఉన్నది పొంటికి కథ. తరగతి గదులలో అన్ని ఉన్న బ్లాక్ బోర్డు లేకపోతే ఏం లాభం చెప్పు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే గా ఖమ్మం దగ్గర ఉన్న సర్కారు బల్లే మనూరు మనబడి అనే ఒక కార్యక్రమం పెట్టి బడిని చాలు చేసి ఇక అందులో అన్ని తీర్లా అంటే బెంచులు బాత్రూమ్లు పుస్తకాలు బట్టలు అన్ని తీర్లు ఇచ్చిందట. మంచి చెడు కూడా చూసుకున్నారట. ఇక అంత మంచిగా ఉన్నది అని గా నల్ల బోర్డు ఒక్కటి లేకపోయేసరికి చదువు చెప్పే సార్లకు అటు చదువు నేర్చుకునే పిల్లగాలకు మస్తు తిప్పలవుతున్నారట. గోడ మీద రాసేసరికి అక్షరాలు అర్థం కాక ఆగమాగం అవుతున్నారట. ఇక అంత చేసిండు కదా లీడరు, గాయంతో బోర్డులు కూడా పెట్టి చదువుకునే పిల్లలకు భవిష్యత్తుకు బాటలు ఏంటని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇప్పుడు మన దగ్గర రాజకీయాలు ఏ తీరుగా నడుస్తున్నాయి అంటే చాలా ఇచ్చంతరంగానే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏమున్నది ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, లోపల పొట్టు కక్షలున్నా బయటకు మాత్రం మస్తు నవ్వుకుంటా మాట్లాడుకుంటారు, మంచి చెడు అరుచుకుంటారు. ఒక్కో పార్టీలో ఒక్కో లొల్లి. మళ్ళీ లొల్లంటే పక్క పార్టీలకు కాదుల్లా, వాళ్ళ దాంట్లో వాళ్ళకే. మీకిట్లా సమస్య కాదు గాని ఇక వాళ్ళ పంచాయతీ ఏందో మీరైనుండ్రి. మొత్తానికి ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు చాలా వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే కర్ణాటకలో సేతు గుర్తు పార్టీ గెలిచిందో ఇక గప్పటి సంది మన తెలంగాణలో కూడా ఈసారి పక్కా సేతు గుర్తు పార్టీ అధికారంలోకి వస్తుందని లీడర్లు అందరు కలిసి ఒకతాన చెరికై మంచి చెడు మాట్లాడుకుంటున్నారు, అందరు ఒక్క మాట మీద ఉంటున్నారు. ఇక గట్లనే నిన్న కూడా మన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇంటి దగ్గర ఒక పెద్ద మీటింగ్ అయింది. ఇక దాంట్లో పెద్ద లీడర్లు కూడా వచ్చిళ్ళు. ఇక అటు చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, గట్లనే మన రేవంత్ రెడ్డి సారు, పార్టీ విక్రమార్క సారు, గట్లనే మళ్ళీ ఇంకా హనుమంత్. ఇక ఈ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారంటే అవో సేతు గుర్తు పార్టీ పెద్ద లీడరు మన రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే సారు, గట్లనే అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు, గట్లనే బట్టి విక్రమార్క సారు, ఉత్తమ కుమార్ రెడ్డి సారు, గట్లనే పొన్నా లక్ష్మీ సారు, ఇక సంపత్ కుమార్ సారు. ఇక ఇట్లా చాలా మంది పెద్ద లీడర్లు అందరూ ఒకతాన షరీకయ్యి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి మన తెలంగాణ, మరి సేతు గుర్తు పార్టీ ప్రజల ఆదరణ పొందుతున్నదా లేదా, ఇక ఇట్లా ఒకటి మాట్లాడుకొని ఇక అందరూ ఒక దగ్గర షరీకయ్యి ఇప్పుడు మన రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, అవో మన సేతు గుర్తు పార్టీ ప్రజల దగ్గర ఆదరణ పొందుతున్నదా లేదా, ఇట్లా ఒకటి మాట్లాడుకుంటా ఇక ఈ ఆడసంది మన మధ్యలో ఎన్ని లొల్లులున్నా అవన్నీ మనసులో పెట్టుకొని పార్టీ మీద ఓ భారీ ఆలోచన చేసి అందరం ఒకటై రాబోయే ఎలక్షన్లలో ఎట్లా చేసైనా మన పార్టీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మంచి చెడు మాట్లాడుకున్నారంట.
ఇక ఇట్లా మాట్లాడుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడు అయితే, ఆగో 9 ఏళ్ళ అంటే తెలంగాణ వచ్చినాక ఎవరు ఏ తిరిగా బాగుపడ్డారో తెలియదు కానీ సీఎం కేసీఆర్ సార్ కుటుంబం మాత్రం మస్తు బాగుపడ్డాయని చెప్పుకుంటూ వచ్చాడు. గట్లనే ఎన్నలేంది ఎలక్షన్ టైం దగ్గర పడంగానే ఆగో దళిత బంధాన్ని గట్లనే అటు బీసీ బంధాన్ని ఇవన్నీ ఇస్తున్నాడు. మళ్ళీ ఇచ్చే దాంట్లో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇంత పైసలు గుంజుతున్నారట. ఇక ఇవన్నీ పట్టించుకుంటలేట మన సీఎం కేసీఆర్ సార్. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆగో ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికలలో పక్క చేతి గుర్తు పార్టీకి వెళ్తుంది. ఇక దానికోసం మేము ఏం చేయాలో అవన్నీ ముందే ఆలోచన చేసుకున్నాం అని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఎవరి మనసులో ఏమున్నా ఎవరికి ఏ పంచాయతీ ఉన్నా అందరం కలిసి పోరాడదామనే ఆలోచనలు ఉన్నారు మన తాన చేతి గుర్తు పార్టీ లీడర్లు. చూడాలి ఈ ఆలోచన 7 వరకు పోతుందని అంటున్నారు వార్త చూసిన పబ్లిక్. ఇక మన దగ్గర రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి అంటే మంచి చేయబోతే చెడైతుంది, చెడు చేయబోతే మంచి అవుతుంది. కానీ ఏది ఏమైనా మన తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు చాలా వేడెక్కుతుంది. అరే ఏం చేస్తున్నారు ఏంది అని అడగనికి పోతే అరెస్ట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న లీడర్లు చెప్పుడు, పోలీసాలు చెప్పంగానే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసుడు ముచ్చట సమజైనట్టున్నది కదా. మరిగా లేట్ ఎందుకు, ఆయనతో ముచ్చట ఎంతో అరుచుకొని వద్దాం పాండ్రి. మన తెలంగాణలో రాజకీయం ఏ తిరిగి నడుతుంది, ఎవరి చేతిలో నడుతుందంటే అగో అడిదిక్కు చూసుకుంటేనేమో అధికార పార్టీలో ఉన్న లీడర్ల చేతుల మీద, ఇటు దిక్కు చూసుకుంటే మన పోలీస్ అన్నల చేతుల మీద. ఎందుకంటారు అగో ఈ వీడియో చూడర్రి. అగోగా రోడ్డు మీద ఎవరు అరెస్ట్ చేసినట్టున్నారు కదా మన పోలీస్ అన్నలు. ఎవరబ్బా అగో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు, అగో గట్లనే మన రఘునందన్ రావు సార్ ఉన్నట్టున్నాడు కదా. అరే వీళ్ళని గీత పోదీయాలి ఎందుకు అరెస్ట్ చేసినట్టు ఈ వానలా. నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎట్టుపోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను. ఇంత నియంత్రిత ఆలోచనతో ఈ ప్రభుత్వము వ్యవహరిస్తా ఉంది. నిన్నగాక మొన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు. ఇది ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిగా, ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాట శిగారంలో అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి. అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఇల్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో అగో గదన్నట్టు అసలు ముచ్చట. ఇక పొద్దుగాలేక శంషాబాద్ నుంచి బాట సింగారం దగ్గర పోతాంటే అగో పోలీస్ సార్లు మన కిషన్ రెడ్డి సార్ ఆ పిల్లట. ఇక ఎందుకు ఏం కథ అని అంటే ఒక 2 పడకల గదులు ఉన్నాయి కదా నువ్వులా, అవి ఎట్లున్నాయి, ఏ తిరుగున్నాయి, మరి పనులు ఎక్కడ దాకా వచ్చినాయి, ఏం కథ అని అవి అరుచుకుందామని పోతే కిషన్ రెడ్డి సార్ను పోలీసులు ఆ పిల్లట. ఇక మరి గీ ముచ్చట అంతా గీ తిరుగుంటే ఆడు దిక్కు చూసుకుంటే మరి డి కారణం మేడమైనా, మరి ఇటు దిక్కు చూసుకుంటే మన ఈటల రాజేందర్ సార్ అయినా. ఇక చిన్న కార్యకర్తలు పెద్ద వాళ్ళని కాదు, బీజేపీలో ఉన్న పెద్ద లీడర్లందరినీ పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిండ్లట. ఇక ఇప్పుడు గిదే ముచ్చడం మీద ఇక కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఏమంటాడంటే అగో ఇప్పుడు బీఆర్ఎస్ పైన యుద్ధం అనేది ఇప్పుడే చాలా అయింది. ఇక ఈ పార్టీని గద్దె దించే వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి మస్తు గరం అయిపోయాడు. మరి ఈ పేదల కోసం అని కట్టినగా డబుల్ బెడ్రూమ్లు చూడనీకి పోతే ఇంతగానం పోలీసులు ఎందుకు ఆపుతున్నారు? అధికార పార్టీలు ఉన్న లీడర్లు ఇట్లా ఎందుకు చెప్తున్నారు? అగే ఇది ఉద్యమా లేకపోతే తిరుగుబాట ఏంది ఏం కథ అని మస్తు మండిపడ్డాడు సారు. అగో మరి డబుల్ బెడ్రూమ్లలో ఏమైనా తప్పులున్నాయా ఒప్పులున్నాయా చూడనీకి పోతే ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారని చెప్పేసి మస్తు సవాల్ ఇస్తున్నారు బీజేపీ పార్టీ లీడర్లు.
ఇక మొత్తానికి ఏదేమైనా ఇక ఇలా పొద్దుగాల చీకటితోనే అగో బీజేపీ లీడర్లలో ఎవరెవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడనే హౌస్ అరెస్ట్ చేసి మన తెలంగాణ పోలీసులు అగో ఎందుకు ఏంది ఏం కథ అని అడిగితే మా సార్లు చెప్పి మేము ఇంకా చేస్తున్నాం అని అంటున్నారట. కానీ ఏదేమైనా అగో ఏమైనా ధర్నా చేయనీకో లేకపోతే మంచి చెడు మాట్లాడనీకపోతే తప్పు కానీ ఒక డబల్ బెడ్రూమ్లు ఎట్లునే ఏం కథ అని అడుచుకొని పోతుంటే ఇట్లా చేసుడు ఇదేం పద్ధతి అని చెప్పేసి మస్తు మంది కార్యకర్తలు గొడవ పెడుతున్నారట. ఇక మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు తెలంగాణలో నడిచేటి రెండు ఒకటి అధికార పార్టీలు ఉన్న లీడర్లు చెప్పుడు ఇంకా చెప్పింది ఏమంటే మనం పోలీసు అన్నలు చేసుడు ఇక మరి ఇలా మంచి ఏంది చెడు ఏంది అనే ఆలోచన చేసుడు లేదని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. ఇక నిన్న చూస్తేనేమో మరి చేతి గుర్త పార్టీ లీడర్లు ఏమో సవాళ్ళ మీద సవాళ్ళు ఇసిరులు ఇక ఇవాళ చూస్తేనేమో మరి బీజేపీ లీడర్లు అందరినీ ఇట్లా అరెస్ట్ చేసేసరికి మస్తు కోపంలో ఉన్నారు అందరూ. ఇక మరి ఈ ముచ్చట ఏడు దాకపోతుందో మరి ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్లు గట్లైన కార్యకర్తలు ఏం చేస్తారో రేపు అని మస్తు మంది ఆలోచన చేస్తారు పబ్లిక్. ఇవాళ మన అదుర్సుల ఆఖరి వార్త ఏందంటే ఒక 3 నెలల కింద చెప్పినాం, ఓ 10 రోజుల కింద చెప్పినాం, మొన్న చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాం. పట్నంలో ట్రాఫిక్ మొన్నటిదాకా లీడర్లు రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ అయితే ఇప్పుడు రోడ్ల మీదకి నీళ్లు వస్తే మస్తు ట్రాఫిక్ అవుతుంది. ముచ్చట సమజైనట్టుంది కదా, రైట్? తాతిమ ముచ్చట్లు కూడా చెవులేసుకోండి. హెపో పట్నంలో వాన ఒక తీరుగా చంపుతున్నది అనుకోండి. ఈ అక్క ఇక 3 రోజుల సంది వాన పొట్టు కొడుతుంది. అగో ఇటు దిక్కు చూస్తే పబ్లిక్ అయితే మస్తు పరిశాన్ అవుతుంది. ఇక పట్నంలో ఇంత వాన పడ్డదంటే పబ్లిక్ అంతా ఆగమాగమవుతున్నారు. అగో నిన్నటి సంది చూసుకుంటే ఒకటే ముసురు. ఇక బయటికి పోదామన్నా లోపలికి పోదామన్నా పానం అసలేదు అన్నాడతలేదు. ఇక జరగట్టుగా కొలువులో పోయేటోళ్ళకైతే చాలా తిప్పలైతున్నది. ఇక రోజు 1-2 గంటల ఆఫీసుకు పోయేటోళ్ళందరూ ఇలా 3-4 గంటలు బయటనే నిలబడ్డారు. అవు ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్లు. ఇక మన పట్నంలో జర్నీంతసేపు ట్రాఫిక్ అయితేనే మస్తు తిప్పలవుతుంది. ఇక గసం ఉంటుంది ఈ వానలు పడేసరికి ఎక్కడ చూసినా గంటలు కొద్ది ట్రాఫిక్. ఇక పట్నంలో వాన పడ్డదంటే ఇక ఏ గల్లీ చూసినా ఏ ఊరు చూసినా ఎక్కడ చూసినా ఒకటే నీళ్ళు వరదలై వారుతూనే ఉంటాయి. పట్నంలో ఎక్కడ చూసినా వాన అబ్బాయి అని చెప్పుకోవచ్చు. అగో ఇటు దిక్కు చూసుకుంటే ఖైరతాబాదు, సికింద్రాబాదు, గోల్కొండ, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ఇక గిది అంత కాదు కానీ ఒక ముచ్చట చెప్పాలంటే ఇంకా 2-3 రోజుల దాకా గిదే వాన ముసురు ఉంటుందట. అవో ఈ ముచ్చట మనం కాదు వాతావరణ శాఖ పెద్ద సార్లు చెప్పిళ్ళు. ఎందుకనే మంచిది పట్నం పబ్లిక్ జర పైలంగా ఉంటారు. ఈ పట్నంలో వానలు పడ్డదంటే ఎవరికైనా ఎక్కడ లేని కష్టం వచ్చి పాడవుతుంది. ఏందో ఏమో ఇవాళ రేపు కాలం ఏం అర్థమై పాడైతలేదు. ఎందుకనే మంచిది భద్రం మరే. నిన్ననే చెప్పినాం కావుల్లా వానలు మస్తు జోరు కొడుతున్నాయి. జర పైలం పబ్లిక్ అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇక ఇవాళ అయితే మన వార్తలు అయిపోయినట్టే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన అమ్మ న్యూస్. నమస్తే.